అంటే బాగున్నారా? ఏమనిపిస్తా ఉంది మీకు? ఆటో డ్రైవర్గా మామూలుగా మధ్యాహ్నం భోజనం చేసి ఎంత అవుతుంది మీకు బయట? బయట అయితే అదే మన బయట ఫుడ్ చేయాలంటే మా కిరాయికి సరిపోతుందయ్యా. మీరు భోజనం పెట్టడం వల్ల పూర్తిగా తింటామయ్యా. సంతోషంగా ఉందండి. రండి తీసుకోండి, తింటూ మాట్లాడదాం. ప్లేట్లు ఎత్తుకోవాలా? ప్లేట్ నువ్వే పని చేస్తావా? చెప్పు కుట్టావా? ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? అదే నువ్వు చేస్తావా? స్ట్రీట్ వెండర్ ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో? 300-400. ఏం అమ్ముతున్నామా? సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతున్నా. నీకు ఎంతమంది పిల్లలు? పెట్టుకో. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్ వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేశావు. నా భార్య నాకు ఒక పాప షాప్ పెట్టుకుంటావా? షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలి? ఏది? బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది? ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకటి కూడా లేదా మీ దగ్గర? కాదు ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడిబాట్లు ఇరాలంగా? మీరేం చేస్తారా? కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరన్స్ పని చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఈ అన్నగారి ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము కంప్లీట్గా ఉన్నాం సార్. అచ్చా, మీ దయ వల్ల మాకు బాగా ఇదిగా 100
ఉండదు. 100 అమ్మగంటలు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికి ఇంకా పెరుగుతుందని ఆశ. మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీన్, ఎట్లుంది అది? పనిచేస్తున్నా బాగానే? తగ్గించారా? తగ్గించారు. అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ హాస్పిటల్ ఉన్నాయి సార్. తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉండేది. అచ్చా. ఏంటో నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామన్న గ్యాస్, వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి డెలివరీ చేస్తారు. డైలీ లేబర్ డైలీ లేబర్ 10 మంది పిల్లలు తీసుకెళ్తున్నారు సార్. ఏ పని చేస్తారు? కార్పెంటరీ. డైలీ పొద్దున కూడా మధ్యాహ్నం కూడా భోజనానికి వస్తాం సార్. రోజుకి వచ్చే వరకు 150 అవుతుంది సార్. అర్ధ గంట వల్ల 5 రూపాయలు దొరుకుతుంది. మధ్యాహ్నం కూడా 5 రూపాయలు భోజనం దొరుకుతుంది. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు కనీసం కరోనా టైంలో కానీ పనుల టైంలో కానీ కనీసం సరుకున్న పూర్తిగా జరలేదు. ఈ అన్న క్యాంటీన్ వల్ల పేదలు ప్రతి ఒక్కరు బాగుపడతారు సార్. ఇది మేము డైలీ లేకపోతే చాలా సంతోషపడుతున్నాం సార్. అన్న క్యాంటీన్ అదేమా పెట్టినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీరేం చేస్తారమ్మా? శ్రీనివాసరావు ఏం చేస్తావు? ఏ పని చేస్తామా? ఎక్కడ? గుడివాడలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా? ఉదయం లేబర్ అంతా ఆర్కే కాంప్లెక్స్ దగ్గర ఉంటాం సార్. మాకు ఒకరో పని ఉంటే ఒకరో పని లేని చూడండి. చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ కూలీ పరిస్థితి. ఈ అన్న క్యాంటీన్ వల్ల 4000 నోట్లకి వెళ్తాం సార్. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం. తింటానికి తిండి లేక, వచ్చే సాలీసాలు జీతాలు కడుపు నిండా తినలేక, పిల్లలు చదివించుకోలేక, ఇన్సర్తులు కరెంటు బిల్లు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో బతికాము. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.